Hello viewers, welcome back to our channel. మియాపూర్ అండ్ ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఉండే పేరెంట్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట ఇది. ఎందుకంటే కిడ్స్ని స్కూల్లో జాయిన్ చేయాలి, ఒక ప్రీ స్కూల్లో వేయాలన్నప్పుడు కొంతవరకు కన్ఫ్యూషన్ ఉంటుంది, ఏ స్కూల్ అయితే బాగుంటుంది, ఓవరాల్ డెవలప్మెంట్ కిడ్స్కి ఏ స్కూల్ అయితే సెట్ అవుతుంది అని చెప్పి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో మియాపూర్ సరౌండింగ్స్లో ఉన్న టాప్ 10 ప్రీ స్కూల్స్ గురించి క్లియర్ అండ్ సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫీజు కానివ్వండి, లేకపోతే ఫెసిలిటీస్ కానివ్వండి, ఆ ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఎలా ఉంటుంది అనేది ఒక్కో స్కూల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ క్రై ఇంటెలిటాట్స్ గురించి. సో ఇది ఈ స్కూల్లో మనం ఫస్ట్ ఫీజు గురించి మాట్లాడుకుంటే 45,000 నుంచి 65,000 వరకు ఉంటుంది. డే కేర్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఆల్సో డిజిటల్ స్మార్ట్ క్లాసెస్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఒక కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ అట్మాస్ఫియర్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. యాక్టివిటీస్ ఏముంటాయి ఈ స్కూల్లో అన్నది చూస్తే బ్రెయిన్ డెవలప్మెంట్కి రిలేట్ అయి ఉన్నటువంటి పజిల్స్, స్టోరీ టెల్లింగ్ అండ్ మ్యూజిక్ అండ్ సోషల్ ఇంటరాక్షన్ యాక్టివిటీస్ అనేవి వీళ్ళు కిడ్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తారు. సెకండ్, యూరో కిడ్స్ ప్రీ స్కూల్. ఈ స్కూల్లో ఆల్మోస్ట్ 45,000 నుంచి 70,000 వరకు అయితే ఫీ అనేది వీళ్ళు డిజైన్ చేశారు. ఒక సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, సీసీటీవీ ఫుటేజ్ సంబంధించినటువంటిది ఉంది. ఆల్సో స్పెషల్ టాయ్ రూమ్స్ అండ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ఈ స్కూల్లో ఉన్నారు. హైజీన్ అండ్ సేఫ్టీకి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు స్కూల్లో. సో పాజిటివ్ అండ్ స్ట్రక్చర్డ్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనం బచ్పన్ ప్లే స్కూల్ గురించి మాట్లాడుకుందాం. ఇయర్లీ దీని ఫీజు వచ్చేసి 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే స్ప్లాష్ పూల్, బాల్ రూమ్, బేసిక్ స్మార్ట్ క్లాసెస్ అండ్ నాన్ టాక్సిక్ టాయ్స్ ఉంటాయి. సో కిడ్స్కి బాగా అలవాటు అయ్యేలాగా ఒక ప్లేఫుల్ అండ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు కిడ్స్ కోసం. అండ్ ప్లేవే మెథడ్లో అంటే గేమ్స్ త్రూనే నంబర్స్ నేర్చుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ నేర్చుకోవచ్చు అండ్ ఆల్సో ఫిజికల్ గ్రోత్ కోసం కూడా మంచి అవుట్డోర్ గేమ్స్ అయితే పిల్లలతో ఆడిస్తారు. నెక్స్ట్ మనం కిడ్స్ ప్రీ స్కూల్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూల్ అని చెప్పాలి. ఫీజు వచ్చేసి 35,000 నుంచి 55,000 అరౌండ్ ఉంటుంది. కిడ్స్కి సరిపోయేలాగా ఉండే వాళ్ళ సైజ్ ఫర్నిచర్, స్మార్ట్ రూమ్స్ అండ్ ఆల్సో రెగ్యులర్ శానిటైజేషన్ అనేది మస్ట్గా ఉండేలా చూసుకుంటారు. మిడిల్ క్లాస్కి కూడా ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి ఒక హైజీనిక్ అండ్ కేరింగ్ అట్మాస్ఫియర్ ఈ స్కూల్ ఆప్షన్ అని చెప్పాలి. అండ్ యాక్టివిటీస్ పెంటామైన్ కరికులంని ఫాలో అవుతారు ఈ స్కూల్ వాళ్ళు. సో మెమరీ గేమ్స్ ఉంటాయి, ఫోనిక్స్ నేర్పిస్తారు, ఆర్ట్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో పిల్లలు స్టేజ్ ఫియర్ పోగొట్టేలాగా ఈవెంట్స్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం ఎస్పెరెన్సా స్కూల్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ఫీజు వచ్చేసి 50,000 నుంచి 80,000 రూపీస్ వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే టెక్నాలజీ బేస్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, AR/VR బేసిక్స్, ఆల్సో ఎక్సలెంట్ డే కేర్ సెటప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మోడర్న్ గా ఉంటుంది, ఇన్నోవేటివ్ గా ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి సరిపోయే ఒక అట్మాస్ఫియర్ మనకి ఈ స్కూల్లో కనిపిస్తుంది. ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాక్టివిటీ ఉంటుంది, ఎర్లీ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. ఆల్సో టెక్నాలజీతో బేసిక్ ఎడ్యుకేషన్ ని మిక్స్ చేసి కిడ్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు మనం OI ప్లే స్కూల్ గురించి మాట్లాడుకుందాం. పర్ ఇయర్ ఈ స్కూల్లో వచ్చేసి 50,000 నుంచి 75,000 రూపీస్ వరకు అయితే ఫీజు ఉంటుంది. అవుట్డోర్ ప్లే స్ట్రక్చర్స్ ఈ స్కూల్లో ఉంటాయి. ఆల్సో శాండ్ పిట్, రీడింగ్ కార్నర్స్ అండ్ ఆల్సో ఒక సెక్యూర్డ్ క్యాంపస్ అనేది ఈ స్కూల్లో మనకి కనిపిస్తుంది. ఇది చాలా సేఫ్, చైల్డ్ ఫ్రెండ్లీ, ఆల్సో పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, సెన్సరీ ప్లే అండ్ ఆల్సో వేరే కిడ్స్తో కలిసి ఆడుకుంటూ వాళ్ళతో ఆడుతున్నప్పుడు ఆ గ్రో అయ్యే మెథడ్ ఉంటుంది కదా, అలాంటి గేమ్స్ కూడా నేర్పిస్తారు. నెక్స్ట్ మనం లిటిల్ మిలీనియం స్కూల్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కూల్లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి 40,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. కలర్ఫుల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ టాయ్స్ ఉంటాయి అండ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కేర్ కూడా ఉంటుంది. సో కిడ్స్ కూడా హ్యాపీగా స్పెండ్ చేసేలాగా ఒక ఫన్ అండ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ని ఇక్కడ స్టాఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 7 పెటల్ కరికులం ని వీళ్ళు ఫాలో అవుతారు. దీనివల్ల ఏంటంటే కిడ్స్ లో ఫిజికల్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కి సరిపోయేటువంటి ఆటలు ఆడిస్తారు. నెక్స్ట్ మనం హలో కిడ్స్ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూల్ అని చెప్పాలి. పర్ ఇయర్ 30,000 నుంచి 45,000 రూపీస్ వరకు అవుతుంది. సో ఫెసిలిటీస్ ఏంటి అనేది చూసుకుంటే మ్యూజిక్ అండ్ డాన్స్ ఏరియా, బేసిక్ ప్లే ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో ఒక సేఫ్ క్యాంపస్ ని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ పేరెంట్స్ కి ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి, ఎందుకంటే అందులో కేరింగ్ అట్మాస్ఫియర్ ఉండడం అనేది ఒక బెస్ట్ పాయింట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది క్రీక్ ప్లాన్ స్కూల్ గురించి. ప్రీ స్కూల్ ని వీళ్ళు సీడ్స్ అనేసి అంటారు. సో పర్ ఇయర్ వీళ్ళ ఫీజు వచ్చేసి 60,000 నుంచి 90,000
రూపీస్ వరకు ఉంటుంది. ఇది పెద్ద ప్లే ఏరియా ఉంటుంది, స్కూల్లో ఒక స్ట్రక్చర్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పాటు కొంచెం డిసిప్లిన్ అండ్ ఫోకస్డ్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ ని వీళ్ళు ఇక్కడ కిడ్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్టివిటీస్ ఏముంటాయి అనేది చూస్తే ఫౌండేషనల్ లిటరసీ, స్పోర్ట్స్ అండ్ కిడ్స్ లో కాన్ఫిడెన్స్ ని పెంచే స్టేజ్ యాక్టివిటీస్ వీళ్ళు ఎక్కువగా చేపిస్తుంటారు. లాస్ట్ వచ్చేసి టైమ్ కిడ్స్. సో పర్ ఇయర్ వీళ్ళకి 35,000 నుంచి 55,000 ఫీజ్ని అయితే డిజైన్ చేశారు. యాక్టివిటీ సెంటర్స్, వెల్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఆల్సో బేసిక్ ప్లే ఏరియా ఈ స్కూల్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనము పిల్లలు ఈజీగా వేరే వాళ్ళతో మింగిల్ అయ్యేలాగా ఆ కమ్యూనిటీని వీళ్ళు క్రియేట్ చేస్తారు, అట్మాస్ఫియర్ని. సో స్టోరీ లెర్నింగ్, బ్లాక్ బిల్డింగ్ అండ్ నంబర్ రికగ్నిషన్ లాంటివి ఫన్ వేలో నేర్పిస్తారు. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే మియాపూర్లో ఉండేటువంటి కిడ్స్కి సంబంధించి పేరెంట్స్ ఎవరైనా స్కూల్స్ని వెతుకుతుంటే ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన ఈ 10 స్కూల్స్ని ఒకసారి కన్సిడర్ చేయండి. చెప్పాను కాబట్టి అని కాదు, ఒకసారి మీరు పర్సనల్గా విజిట్ అయ్యి కూడా స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది పర్సనల్గా చూసి అప్పుడు మీ స్కూల్కి కమింగ్ డేస్లో మంచి స్కూల్ని ఆప్ట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీలాంటి పేరెంట్స్తో కూడా షేర్ చేయండి.